కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లిడికి వచ్చిన కూతురు ఉండగా బాధ్యత మర్చిపోయి రెండో పెళ్లి చేసుకున్న భర్త వల్ల కష్టాల పాలైన ఓ భార్య కన్నీటి గాథ ఈ రోజు బతుకు జట్కా బండిలో. రాధకు కుమార్తో పెళ్లై 25 ఏళ్లు దాటింది. పెళ్లైన నాటి నుండి వరకట్నం కోసం అత్తమామలు మరిదితో పాటు భర్త కూడా రాధను వేధింపులకు గురిచేశాడు. అనుమానంతో వేధించే భర్త 2 సార్లు రాధను చంపాలని కూడా ప్రయత్నించాడు. భర్త వేధింపులను తట్టుకోలేని రాధ రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు కూడా పాల్పడింది. కుమార్ శారీరకంగా హింసించడం వల్లే రాధ తండ్రి కూడా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హింసించి పుట్టింటికి పంపి తనకు చెప్పకుండా పేగు తెంచుకు పుట్టిన పెద్ద కూతురికి పెళ్లి చేయడంతో పాటు విడాకులివ్వకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో తాను తన చిన్న కూతురు అన్యాయమైపోయావంటోంది రాధ. రాధ కుమార్ను శారీరకంగా హింసించడంతో పాటు మానసికంగా వేధించడం వల్లే 3 సార్లు ప్రయత్నించినా కూడా గవర్నమెంట్ జాబ్ను కోల్పోయాడు. భార్య వేధింపులకు విసిగిపోయి విడిపోయిన తాను కూతురు పెళ్లికి పిలవడానికి ప్రయత్నించినా మొదటి భార్య రాధ ఆచూకీ తెలియలేదు అని, నిస్సహాయ స్థితిలోనే రాధకు విడాకులివ్వకుండా శారదను రెండో పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. రెండో పెళ్లి చేసుకొని ఒక కొడుక్కి జన్మనిచ్చిన భర్త నుండి తనకు తన కూతురికి న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. రాధ తన తమ్ముడు కూతురుతో ఇక్కడికి వచ్చింది. రామరాధ. మీ పేరు? రాధా. రాధా. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. పాప పేరేంటి? పెద్దమ్మాయి పేరు సౌజన్య, చిన్నమ్మాయి పేరు స్వప్న. మీరు పని చేస్తారా? నేను పనికి వెళ్తాం మేడం. మీ పేరండి? నా పేరు మోహన్. మోహన్. రాధా గారు మేడం చెప్పండి. నాకు 13 సంవత్సరాలకు పెళ్లి చేసిండు డాడీ. చిన్నప్పుడే? మేనత్త కొడుకు అని ఇచ్చిండు. ఓ, మీ మేనత్త కొడుకు ఆయన? అయితే ఒకరికి ఖాయమైన దాన్ని అసలు నా కొడుకు అయ్యాలి, నేను ఒక్కదాన్నే, నువ్వు ఒక్కనివే నీ బిడ్డను నా కొడుకు అయ్యాలని నన్ను చేసింది మేడం మా అత్త. అయినాక రోజు కూలికి పోయేది. నేను బట్టలు పిండేసి 4 ఇళ్ళ గుంటూరుపల్లెకు 7 గంటలకు పోయి 3 ఇళ్ళ బట్టలు పిండేసి మళ్ళీ వచ్చి కూలికి పోయేది. చేను పని పోయినాక పెద్దమ్మాయి కడుపులో పడింది. పెద్దమ్మాయి కడుపులో పడ్డాక ఆమె పెద్దమ్మాయి కడుపులో ఉన్నది, ఇగో నీ బిడ్డకు దవాఖాన ఖర్చులు పెట్టుకోవాలి, నువ్వే ఆడదాన్ని అన్నోనివి నువ్వు పెట్టుకోవాలి, మేమెందుకు పెట్టుకుంటావురా? ఈ 7 నెలల ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఉన్నాక ఓ రోజు నేను శాతగాక లేవకుండా బయటికి పోయి వచ్చినాక కథం ఇక నాకు ఇది పని చేయదు మా ఇంట్లో, ఇది నా దగ్గర అద్దు, దీన్ని దోలు రావాలి అని అలుకు జల్లే చెంబుతోటి నన్నెత్తి మీద కొట్టింది. దీనికి నాకు తగది, వద్దు దీన్ని దోలు రాపో, ఇగో తోలి కడుపు తీపించుకోమని చెప్పు. నాతోటి బస్సు ఎక్కి నచ్చిండు, అమ్మోళ్ళ ఇంటి కాడ వదిలేసి. అంటే నా బిడ్డ ఏం తప్పు చేసిందో ఇక్కడ 4 పెద్ద మనుషులు ఉంటారో చెప్పిపో అని అంటే 4 పెద్ద మనుషులకు ఏం చెప్పాలి? మా వద్దన్నది గంతే. వద్దన్నప్పుడు నాకు వద్దు ఈ పిల్ల, నాకు మా వద్దంటే మా అవ్వ మాట మాత్రం నేను పట్టించుకుంటాను, నీ మాటలు ఎవరైనా ఆనాన్ని వదిలేసిపోయి. పోయినాక అమ్మాయి 5 ఏళ్ళది అయింది. ఇప్పుడు 5 ఏళ్ళ పిల్ల అయింది. పిల్ల అన్నాక ఇక నా బిడ్డను తీసుకొని నన్ను తీసుకొని వచ్చినాక నీకు ఇంట్లో జాగలేదు, అన్నీ ఈవిడే చెప్పడం. నీకు ఇంట్లో నీకు నాకు కుదరది, నీకు నాకు అసలే పడది, నువ్వు ఇంట్లో ఉండద్దు అన్నాక కమ్మరోళ్ళ ఇంట్లో దొడ్లో ఉన్నాం, ఎడ్లు కట్టేసి దొడ్లో ఉన్నాం.
నేను ఇక ఈ పిల్లను ఇంటికాడ ఇంతంత అన్నం తినబెట్టి నేను వరికి ఇట్లా పోతా అంటే ఓ రోజు జ్వరం వచ్చింది. జ్వరం రాగానే కథం బట్టలన్నీ మొత్తం బ్యాగులో పెట్టుకున్నాడు. అక్కడికి వచ్చి నేను పైసలు పెట్టాను దాని లెక్క, మరి గిడికి ఎందుకు వచ్చి ఉన్నావు, దాకాన పోయి చూపెడతా అంటే నువ్వు నాకు పెళ్ళాని కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు, నువ్వు ఎవరి కోసం ఉంటావు అక్కడ, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో, మొత్తం చదువుకొని వెళ్ళిపో, నీ బిడ్డను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో. ఏందట్రా అది మనలో చంపుతుందిరా, అది మనలో బతకనియది, ఇది ఎన్నడు దీని పీడ ఉండడుతుందో నాకు అని మాట. ఉన్నాక ఓ సాగలైన దాగి వచ్చి అంటాడు కదా, ఇగో కమ్మరాయినే దీన్ని నువ్వు ఉంచుకున్నావా లేకపోతే దాన్ని మొగలు లేనప్పుడు దీన్ని నీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావా, వెళ్ళగొట్టు, దాన్ని మొగలు లేనప్పుడు దాన్ని వెళ్ళగొట్టాలి, ఉండద్దు ఇంట్లో అన్నాక నువ్వెవని మాట్లాడేదందుకు, నువ్వెవరు మాట్లాడేదందుకు నన్ను అట్లా నేను మాట్లాడేదని అన్నాక మాట్లాంటే ఇగో నా బావ కొడుకు తన్నినా పడాలి, ఇగో తొడుగుతే చెప్పులకు ఉండాలి, ఇడితే కాలుకు ఉండాలి అన్నాక కథ. ఇక వాళ్ళ పిల్లం వచ్చి నన్ను ఎంటికలు బట్టి 2 ఏళ్ళు వేసినాక నా బిడ్డను తీసుకున్నా మా అమ్మోళ్ళ ఇంటి మీద ఇక పోయినా, ఆమెను తీసుకొని పెద్ద ఆమెను తీసుకొని పోయినాక 4 నెలలు 5 నెలలకు మళ్ళీ వచ్చి పంచాయతీకి వచ్చినాక చూస్తా. నా ఇంట్లోనైతే వద్దు, ఇక్కడ నా ఇంట్లో మాత్రం ఉండద్దు అన్నాక సరే ఇక నీ ఇంట్లో ఉండొద్దని అన్నవా అని మరియాపురంలో ఉన్నాం. చేసినాక ఇక ఓ రోజు కథము, అరే నువ్వు దాన్ని పట్టుకొని ఉండి నువ్వు చేసిన పైసలు ఏం చేస్తానో, అది చేసిన పైసలు ఏం చేస్తాందిరా, మీ పైసలన్నీ ఏమవుతానే, ఆడోళ్ళ కన్నా ఆనది ఏడబాయని అన్నట్టుగా ఆడోళ్ళనే కంటండి అది అని అన్నాక ఓ రోజు రాత్రి 10 అవుతుంది, బాగా గొంతు పట్టి పిసికి నన్ను బాగా కొట్టి బట్టలు చదువుకొని పోయినాక ఇక నేను ఏడ్చుకుంటా, నేను అంటే సారు అన్నాడు కదా, వద్దమ్మా రేపు పొద్దున పోదు, ఈ చీకట్లో ఏడిపోతావు, ఏడికిపోకు, వాడి సంగతి రేపు పొద్దున మాట్లాడతా, నేను వాళ్ళ అమ్మనికి ఇట్లా పిలిపించాను అన్నాడు. అన్నాక నేను తెల్లారి పోయినా ఇంటికి పోయినా, మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాక ఈ పిల్ల ఇక అప్పటికి 6 నెలలది అయింది కడుపులో. 6 నెలలది అయినాక నేను రానంగా అద్దానిలే, పొమ్మనంగా అద్దానిలే, దానికై అదే దానికి అక్కడ ఎవడో ఉన్నాడు కాబట్టి నా కొడుకుతో డూకలు ఒళ్ళు చేస్తాను పోతాను. ఈ పిల్లకి ఇక నేను ఇక పొద్దున్న దాకా అన్నే ఉన్నా, మళ్ళీ ఈ పిల్లని అన్ని 5 నెలల పిల్ల దాకా అన్నే ఉన్నా. సెకండ్ ప్రెగ్నెంట్గా ఉన్న ఈ పాప ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశారా? పెద్ద పాప ఉన్నప్పుడు చేశారా? చేసుకున్నాం మేడం. చేసుకొని ట్రైన్ కింద పడి చచ్చిపోతానని సుత పోయి. ఎందుకు? పైసలు దొంగతనం చేసినవా అని నన్ను 4 బిందెల నీళ్లు మీద పోసి అత్తమ్మ మస్తు కొట్టింది మేడం, నన్ను ఇప్పటికి కొట్టి. నా బిడ్డ ఏది ఇట్లనేనా పండుగ అని పిలిపించి ఇట్లనేనా అనే చెల్లి అంటే, అరే నీకు ఇల్లు ఎక్కడన్నా, నువ్వు ఎవనివి, నీ ఇల్లు ఎక్కడా, నువ్వు ఎవనివి అసలు, నీ బిడ్డ ఎక్కడిది, నీ కథ ఎక్కడిది, నువ్వు ఎవనివి అని మా నాయనను మా అవ్వను చీపురు గట్ట అందుకొని గల్మ బయట దాకా కొట్టింది. కొట్టంగానే ఈ ఇల్లు కట్టించింది నేను. నా బిడ్డని ఇచ్చేటప్పుడు నీకు పూరి గుడిచి ఉండే. ఎవరు? మీ నాన్నగారు అన్నారు. మా నాన్న అన్నాడు, నా బిడ్డ తెలియదు కానీ నా బిడ్డ నేను కట్టించిన ఇంట్లో నీకు ఇల్లు అయితే ఉన్నదా అని అన్నాడు. ఏందిరా మా అవ్వను బాగా అంటాను అని మా మరిది ఉరికొచ్చి తన్నితే 2 నెలలు మంచాలు బండి చచ్చిపోయి. ఇక ఆ పోకడ పోయిండు కథ. ఇప్పుడు మళ్ళీ పోయి 2వ పెళ్లి, ఇగో నేను పోయినా నా వెనక నా మగోడు పోయిండు అని ఎందుకు రాదు నీ అక్కని తోలుతావా లేదా, ఈ దెబ్బతోటి అటు పోయిండు మేడం. ఇక రా. సరే మీ అత్తమ్మ ఉందా అప్పుడు? 2వ పెళ్లి లేదు, ఉన్నది. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినాక దీపావళి పండుగకు నవ్వులు ఉన్నాయి మాకు, నవ్వుల ముందడ కూర్చుండబెట్టి పుస్తకాలు కట్టించింది. ఇప్పుడు పాప ఉంది, ఇంకా మీ పెద్దమ్మాయి ఎక్కడ? పెద్ద అమ్మాయిది నాకు తెలియకుండా పెళ్లి చేసిండు మేడం ఎండాకాలం. ఎవరు? మా అత్తయ్య. అదేలాగా మీతోనే కదా ఉన్నారు? ఇద్దరు పిల్లలు ఇవిడితోనే, రాధతోనే కదా ఉన్నారు? హాస్టల్లో ఉండేది పెద్ద అమ్మాయి. మీరు హాస్టల్లో వేసారా మీ పాపని? సరి 30,000 పెట్టి హాస్టల్ వేసినాం. మీరు హాస్టల్ ఎత్తే ఈమె ఇక మా అమ్మను కొట్టిన నేను అసలే ఉండనని ఈమె వచ్చింది. ఆమె అక్కడనే ఆగింది హాస్టల్లో. అక్కడ ఆగింది. నేను డాడీ కానే ఉంటామ్మా, నువ్వు ఒకరు నుంచుకో చెల్లో, అది డాడీ ఒకరు నుంచుకుంటా. ఎవరు చెప్పారు? ఎవరు డిసైడ్ చేశారు? పెద్ద బిడ్డ.
ఆవిడే డిసైడ్ చేసింది. ఇప్పుడు మీ పెద్ద కూతురు మీతో మాట్లాడుతుందా? మాట్లాడదు మేడం. మాట్లాడదు. పెళ్లికి సుత విలువ లేదు, నాతను మాట్లాడు. మా పాలోళ్ళందరికీ సుపరాకలు ఇచ్చిపోయింది. మా అమ్మ లేదు, మా అమ్మ చచ్చిపోయింది. ఇగో మా అమ్మ మా చెల్లి ఇద్దరు లేచిపోయింది ఎవరిని వేసుకొని. నా పెద్ద బిడ్డ ఇగో ఇట్లా మాట్లాడిపిస్తున్నాను ఆమెను మేడం. మా అత్త నేను కేసు పెట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీరు మీ ఆయన వదిలేసి ఎన్ని రోజులు అయింది? నేను ఇప్పుడు 4 సంవత్సరాలు. నేను ఒక పని చేస్తాను, మీ ఆయన అత్తమ్మని పిలిచి మాట్లాడదాం. మీ ఆయన పిలిచి మాట్లాడదాం. మీ ఆయన పేరేంటి? కుమారస్వామి. కుమారస్వామి రండి. మీ పేరు కుమారస్వామి? ఎస్ మేడం. ఆవిడ మా భార్య. మా అమ్మ. మీ అమ్మ. మేడం మాకు 91లో పెళ్ళైంది మేడం. పెళ్ళైన కానుండి ఎప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే ఈవెన్ తీసుకొచ్చుకున్నా కానీ సొంతంగా నేనంటూ వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు పంపలేదు మేడం. ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న పని ఉన్నా, మా అమ్మగారి ఇంటికాడ పత్తేరే పని ఉంది, మా అమ్మగారులకు ఈ దేవుని చేస్తాను అంటూ వెళ్ళిపోయేది. మీ మావయ్య కదా, అందుకే పంపించేది మేడం. ఆ పంపించుడే అలా అలా గ్యాప్ అనేది పెరిగిపోయింది మేడం. పెరిగిపోయి పెద్ద అమ్మాయి కడుపులో పడ్డాక కూడా ఈమె ఇంటిగా ఉండడం ఇక మానేసింది. ఒక వారం ఉంటే నెల రోజులు 2 నెలలు వాళ్ళ అమ్మల ఇంటికి ఉండడం. మీ పెద్దమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట కదా, ఎందుకు? సారీ మేడం, ఆమె సూసైడ్ అటెంప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పింది. చెప్పుతాను కొడతా. ఎక్కువ మాట్లాడితే మేడం మేడము నన్ను అత్తమ్మ కష్టాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో ఊక అవ్వగారింటి పోతుంది అని అంటాడు. నా ఒళ్ళు సందు ఒక 4 ఒక్కటే తక్కువ ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్తా నీ అవ్వ పెట్టిన కష్టాలకు నేను భరించద్దు. అట్లాంటి అత్త ఉండద్దు. ఇలాంటి బూతులతోని, ఇలాంటి మాటలతోని, ఇలాంటి దెబ్బలతోని నలుగురు పెద్ద మనుషులు ఎవరు కొట్టిండ్రు అడగండి మేడం. ఎవరు కొట్టిండ్రు? దేంట్లో కొట్టారు మీరు? ఆయన బెదిరించి 2 సార్లు కొట్టించిండు మేడం. ఎవరితో కొట్టించిండు అడగండి మేడం. మేడం చిన్న పిల్ల 10వ తరగతి చదువుతుంది. ఇప్పుడు నా పెద్ద అమ్మాయి, నీ పెద్ద బిడ్డ చెప్తుంది. పెద్ద అమ్మాయి 5-6 సంవత్సరాల అమ్మాయిని అబద్ధ సాక్ష్యం చెప్పించి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది మేడం. తర్వాత పోలీస్ స్టేషన్లో ఇట్లా 2 సార్లు కేసు అయింది మేడం. 3వసారి కేసు కూడా 2001లో జరిగింది మేడం. 2001లో కూడా ఈ విధంగానే కేసు పెడితే అది 498 కేసు మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అందరి మీద పెట్టేసింది. ఒక్కరోజు కూడా మేము మా సొంత ఇంట్లో కాపురం చేసింది లేదు. 2010లో ట్రైనింగ్ చేసిన మేడం. హిందీ పండిట్ ట్రైనింగ్ అని ఆ సార్లు ఈ సార్లు చెప్తా అంటే అట్లా పోయి రాయి విద్వాన్ రన్ చేసినావు కదా, అది డిస్కంటిన్యూ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి రాయమంటే ట్రైనింగ్ వచ్చింది మేడం. 2001లో ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ట్రైనింగ్ చేసిందో, ట్రైనింగ్ చేసిన వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టి ఇక కేసు పెట్టి నేను కేసు పెట్టారు మేడం. ఎందుకు కేసు పెట్టారు? తీసుకుపోవట్లేడని. తీసుకుపోవట్లేదు? ఎస్ మేడం, తీసుకుపోవట్లేడు. ప్లస్ ఈయన నాపై అఘాయిత్యం చేస్తుండని 498 కేసు పెట్టింది. నా బిడ్డ నా దగ్గరనే ఉండాలి, నీ బిడ్డ నీ దగ్గరనే ఉండాలి, ఎవరి బిడ్డ వాళ్ళమే చదువుకోవాలి, ఎవరి బిడ్డ వాళ్ళకే పెళ్లి చేయాలి అని ఈ అమ్మాయి నేను స్కూల్లో చదివిపించే హాస్టల్లో చేసిన అమ్మాయిని కూడా గొడవ పెట్టి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది మేడం. మీరు ఎందుకు 2వ పెళ్లి చేసుకున్నారు? అవసరం అని చెప్పింది లేదు. ఇప్పుడు పెద్ద కూతురు ఉంది, చిన్న కూతురు ఉంది, కూతురుకి పెళ్లి చేశారు. ఇప్పుడు 7 సంవత్సరాలు రాకుండా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అయింది మేడం రానేది. 5 సంవత్సరాలు నేను 3 సంవత్సరాలు ప్రయత్నం చేసిన మేడం. నా మెంటల్ మొత్తం షేక్ అయిపోయి నేను అమ్మ నాన్నతో ఉండకుండా కూడా దేశాల పండు తిరుక్కుంటూ మా బాబాయ్ వైరాలో ఉంటే వైరాకు పోతే. ఇప్పుడు మీ పెళ్లి చేసుకుంది 2వ పెళ్లి చేసుకున్నారు కదా మేడం, మీరు మీ అమ్మకి తెలుసా? తెలియదు మేడం, ఎవరికి తెలియదు. తెలుసు మేడం. తెలియదు మేడం. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా.
మా డాడీ ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసింది. ఎవరు? ఎక్కడున్నప్పుడు ఒక్క నిమిషం. నాయనమ్మ ఫోన్ చేసిందా? మా డాడీ ఫోన్ చేసిన ఎలా ఉన్నారు నాకు ఫోన్ చేస్తా ఉండేది మేడం. 4 years వరకు ఫోన్ చేసేది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేస్తే మీరు ఎవరు, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసింది? మా డాడీ ఫోన్ అంటే మీ డాడీని పెళ్లి చేసుకున్నా, నువ్వేతే పెళ్ళే కాలేదట, పిల్లలు లేరట, నువ్వేతే అనేసి అన్నది. ఏమండి, సరే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, మీకు ఒక తోడు కావాలని మీరు పెళ్లి చేసుకున్నారు. విడాకులు తీసుకోకుండా ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? చదువుకున్నారు కదా, అదే మేడం, లీగల్గా ఉంది కదా, అదే. అది లీగల్గా పెద్ద ప్రాబ్లం కదా. కానీ అవసరం కొద్ది చేసుకున్నాను. అవసరం కొద్దీ మీరు చేసుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి బాగలేదు అంటే ఇంకొకరిని అవసరం వస్తే చేసుకుంటారా? రాధా, ఇప్పుడు నువ్వేదో అడగాలన్నావు కదా, ఇప్పుడు మీ ఆయన అడుగు. ఇక్కడ ఎందుకు వచ్చావు, నీకు ఏంటి కావాలి, అది చెప్పు. నువ్వు దేని గురించి ఇక్కడ వచ్చావు, అది కావాలా వద్దా అది అడుగు. నా భర్త నాకు కావాలి. నిన్ను ఎప్పుడైనా నేను కాదనుకున్నా? వస్తాగానే ఆమె వెళ్ళిపోవాలి మేడం, నేను ముందే చెప్తాను. రెండో భార్య ఎందుగా మేడం, ఆమె వెళ్ళిపోవాలి. నాతో ఉండాలి మేడం, నాకు మంచి పెళ్లి. ఇన్నేళ్ళు మీ డాడీతో ఉండలేదు, ఇప్పుడు నీ నా డాడీ కావాలంటే ఏంటి అర్థం? ఇన్నేళ్ళు నువ్వు డాడీని చూడలేదు, మీ అమ్మ ఒకప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు మీ డాడీ కావాలి. మీ డాడీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇప్పుడు డాడీ కావాలంటున్నావా? లే మేడం, నేను పెళ్లి చేసుకున్నా కూడా ఫోన్ చేసిన ఆయనకి. అవునండి మేడం, రోజు ఫోన్ చేస్తుందా మీ అమ్మాయి? అప్పుడు చేయలేదు నేను ఫోను. 2 సంవత్సరాల వరకు చేసింది. 2 సంవత్సరాలు ఫోన్ కాంటాక్ట్లోనే ఎప్పటికీ మాట్లాడుతున్నాను మేడం. ఏదైనా హెల్ప్ చేస్తారా అమ్మాయికి? అన్ని హెల్ప్ ఇంతవరకు చేయలేదు మేడం. మేడం, ఫైనాన్స్గా ఏదైనా హెల్ప్ చేస్తారా చదువుకి? ఫైనాన్స్గా చదువుకు హెల్ప్ చేద్దామని నేను అడిగితే అక్కర్లేదు, మమ్మీ తిడుతుంది, నువ్వు పెట్టకూడదు అన్నది. మొత్తం మా నాన్నమ్మనే చేస్తుంది. నా బిడ్డను సుధా చదువుకోనియకుండా నువ్వు నా కాడికి పంపించినావు. మొత్తం మా నాన్నమ్మనే చేస్తుంది. నేను మట్టికి అబద్ధం ఆడమని మా అమ్మ వచ్చిందనుకో మా నాన్నమ్మ గ్యారెంటీగా కొట్టేది. మేడం, ఇగో ఇవన్నీ కాదు మేడం, తన బిడ్డను అడుగుండ్రి ఫోన్ చేసి. ఏ బిడ్డను? ఆ బిడ్డను నాకు కాకుండా నా మచ్చికే లేదు, నువ్వు చేసిన చేతకు నా మచ్చికే లేదు. నా బిడ్డ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో అప్పుడు నా బిడ్డను నా మచ్చిక లేకుండా చేసినావు నువ్వు. మేడం, నేనేం చెప్తే చెప్పుంటే బాంచ అమ్మాయిని అడుగు. అబ్బో బాంచాను కాదు, నువ్వు నీ అసంటే అత్తుంటే నీకు కాళ్ళు మొక్కాలి. ఆడపిల్లలకు అన్న తల్లి తొందరగా చచ్చిపోవాలి. వాళ్ళ అమ్మాయిని అడుగు. వాళ్ళ నువ్వు నా బిడ్డను ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి నువ్వు ఏం పెట్టి మర్చుకున్నావు. తల్లి జాస లేకుండా చేసినావు నువ్వు. అట్లా చేసినావు నువ్వు చేసినావు. నేను కనీసానికి నీ కడుపుతో బిడ్డను అడుగుతుంది కదా, అదే మరి సమాధానం చెప్పు. కాదు చెప్తాను, నీ కొడుకే లేకుంటే ఎట్లా చేస్తా ఇక్కడ మాట్లాడు. అందుకనే పాపతో మాట్లాడలేదు మేడం. లేదు, నీ కొడుకు 10 రోజులు మాట్లాడకపోతే మందులు పెట్టి మలుపుకున్నావు. ఇప్పుడేం పెట్టినావు నా బిడ్డకు నువ్వు? మేడం, ఇల్లు వచ్చిందని అప్పుడు రాయించుకుంటే అందరు పోయినలా, నేను పోయినా. నుంచి మనం పిచ్చోళ్ళం. మంచినీళ్ళు ఇస్తే దాని కొడుకుని నా బిడ్డను కాకుండా నువ్వు నాకు చేస్తావు. నువ్వు నీ కొడుకుని ఇప్పుడు నేను చేస్తాను, ఊకుంటావా? ఇప్పుడు ఏం చేద్దాం కుమార్? మేడం చెప్పండి. నేను చేసింది చిన్న పొరపాటే, ఈ వీళ్ళను కాదనట్లేను. ఎట్లా అంటే ఉన్న అమ్మాయికి పెళ్లి చేసిన, నా బిడ్డ పెళ్లి చేస్తా అని చెప్పిన మేడం. చేసడానికి ఆమె కూడా షేర్ కావాలని చెప్పిన, వాళ్ళను ఎప్పుడు కాదనలేదు అని చెప్తున్నాను, ఇప్పుడు కూడా కాదనను. మన డాక్టర్ లాయర్ గారిని పిలుద్దాం. డాక్టర్ గారు, లాయర్ గారు రండి. నాన్నతో అడుగుతున్నావు కదా, ఏదో అడుగుతానన్నావు కదా, అడుగు. మా నాన్న నాకు కావాలి సార్, మా డాడీ నాకు కావాలి, కాకపోతే మీరు వెళ్ళిపోవాలి. నువ్వు మాకు కావాలి, కాకపోతే ఆమె నీసి పెట్టేసి. నేను 3 సంవత్సరాలు ప్రయత్నం చేసిన, మొత్తం 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కావాలి అంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను కాదనట్లేదు నిన్ను బిడ్డ, నీ పెళ్లి చేస్తానే. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా పడతామే. 2009 7 సంవత్సరాలు 2009లో అబద్ధం ఆడద్దు. 7 సంవత్సరాలు సమాధానం సార్. 2008 చేసి 7 సంవత్సరాల దాకా ఇచ్చి పెట్టున్నావా? 7 సంవత్సరాల దాకా వదిలిపెట్టున్నావా నన్ను? మొత్తం ఎన్ని సంవత్సరాలు? అబద్ధాలు ఆడుకుంటా 4 సంవత్సరాలు అయితే నేను మందు తాగింది ఎప్పుడు? 4 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు 2 సంవత్సరాలలో నేను ఒక రోజు ఫోన్ చేస్తే ఏమన్నా పక్కామే
నాకు పక్కింటి పక్కా ఆమె ఆమెనేనా? మాట్లాడతారా? అవును. పక్క ఆమె పక్కా అని నేను నువ్వు అనలేదు అన్నావు మేడం. ఎవరి ఫోన్ చేసిందని పక్కా అని నేను అనలేదు. అన్నావా మాట్లాడద్దు నువ్వు 7 ఫోన్ లిఫ్ట్ చేయలేదు నా ఫోను మా డాడీ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వేం మాట్లాడినా ఏం మాట్లాడలేదు నువ్వు అబద్ధం ఆడదు నిజం చెప్తా నిజం చెప్పు లేకపోతే లేదు నువ్వేమన్నా ఎవరి నువ్వు మీ పెళ్ళే కాలేవానికి నువ్వు అంటది నా కొడుకు మగోడు 100 మంది చేసుకుంటాడంటది అత్త. ఇప్పుడు 2 సంవత్సరాల బట్టి తీసుకొచ్చుకున్నావు నీ పిల్లల్ని తీసుకొచ్చుకున్నావు అంటే నీకు కేసు పెడితే నువ్వు ఎట్లా కొడతావో చూస్తా. అది ఏదని మాట్లాడతావు కొట్టకుంటే ఏం చేసి కొడతా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆమె అన్నది కదా మా పెళ్లి కాలేదు ఆయనకు పెళ్ళి ఎవరు మాట్లాడుతున్నారని అన్న నిజం చెప్పు నిన్ను నా అయ్య బతిలాడిందా? నా బిడ్డను చేసుకో, నా బిడ్డకు మొగడు దొరకరని బతిలాడిందా మా అయ్య నిన్ను? బావ బామ్మతో మాట్లాడుకోలేదా? 2 రోజులు ఎందుకు ఉపాసంలో మీరు? నాకంటే పుట్టిన నేను ఉపాసం ఉండు కాదు నన్ను చంపినాక దాన్ని చేయనుంటివి నువ్వు. మేడం నాకు మా అది బాబాయ్ కూడా బిడ్డకు ఈ అమ్మాయిని అమ్మాయికి సమాధానం మాట్లాడింది చెప్పమ్మా. డాక్టర్ గారు ఆవిడకి పెద్ద ప్రాబ్లం, ఆవిడ కూతురు మాట్లాడలేదంట. తన కూతురు మాట్లాడలేదు, తన కూతురు పెళ్ళికి ఈయన పిలవలేదంట. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది, బాధపడుతుంది తన. నాకు సొంత కూతురు పెళ్ళి కూడా నేను వెళ్ళలేదు, ఇప్పుడు కడుపుతో ఉంది, అది కూడా నేను చూడలేదు, నాకు చాలా బాధగా ఉంది. దానికి ఫస్ట్ రెమెడీ చెప్పండి, తర్వాత మీరు ఏంటి అంటే బహుశా కూతురు గురించి మనం అడిగే ముందు కూతురు మనల్ని అడుగుతుందా లేదా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం తెలియదు, బహుశా ఏంటంటే మొత్తం ఈ 25 సంవత్సరాల మీ ఇద్దరు వ్యవహారంలో ఈ అమ్మాయి చూసింది చాలా ఆవగింజ అంతే. అసలు సిసలైనటువంటి మీ ఇద్దరి మధ్య నడిచినటువంటి కథ అంతా, చూడకూడనటువంటి అంశాలన్నీ కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువ మానసికంగా ఆ వయసులో బాధపడుతున్నటువంటి అమ్మాయి సౌజన్య. అంటే ఏంటంటే ఇప్పటికైనా 20 సంవత్సరాల పాటు కొట్టేసుకున్నారు, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి కావాలి, ఇవన్నీ కూడా ఇంటి గుట్టు ఇంట్లో ఉన్నంత వరకు పర్వాలేదమ్మా. ఎప్పుడైతే కనుక అవతల వాళ్ళ ఇంటికి వెళ్తాదో, ఎప్పుడైతే ఆడపిల్లల అత్తారింటి వరకు వెళ్తాదో, అప్పుడు మీరు ఆ తల్లిదండ్రుల యొక్క పాత్రను కూడా పూర్తిగా కోల్పోయినట్టు అవుతుంది. భార్యాభర్తలుగా మీరు ఎప్పుడు లేరు. ఇందాక ఆ పెద్దమ్మ ఒక మాట అంది మేడం, ఏమందంటే కనుక ఏంటి శిక్ష మేడం, నాకేంటి శిక్ష అంది. నువ్వు నీ శిక్ష గురించి ప్రశ్నిస్తున్నావమ్మా, కానీ నీకు తెలియకుండానే 25 సంవత్సరాల శిక్ష వీళ్ళిద్దరికి వేసేసావు. నువ్వు మొదట్లోనే వేసావు పెళ్ళప్పుడు. మేనరకం అవుతుంది అనేటటువంటి ఒకే అంశంతో వెనక ముందు చూడకుండా వీళ్ళిద్దరికి కట్టబెట్టారు. వయసులో వీళ్ళిద్దరికి 1 వారం రోజులు తేడా. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రాధ కుమారస్వామి కంటే 1 వారం రోజులు పెద్దది. అయితే ఏంటంటే దీని అంతటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఒకటే, ఇష్టం లేని పెళ్ళి తెలిసి తెలియని వయసులో చేయటం. ఈ 2 కూడా కారణాలు. ఈరోజు నా కూతురు నాకు తన పెళ్ళికి పిలవలేదు అనేటటువంటి అంశాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నానమ్మా. అమ్మాయి మిమ్మల్ని పిలవాలన్నా, వాళ్ళ తండ్రి వచ్చి మిమ్మల్ని పిలవాలన్నా అడ్రస్లు తెలియకపోవటం కాదు, మనసులు కలవలేదు. మీరు ఎప్పుడమ్మా మెయిన్గా ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి తల్లి మీద, ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లి మీద ప్రేమ కావాలి అంటే కనుక తల్లి యొక్క కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా నా తల్లి నా కళ్ళు ఎదురుగుంటుంది అమ్మ అని అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి జరిగింది, మీ కష్టాలు మీ నష్టాలు మీ కొట్లాట్లు మీ బాధుల్లే సరిపోయింది, మీ ఆత్మహత్య ధోరణులు, దీనికే టైం అంతా సరిపోయింది. ఆడపిల్లలు ఎలా ఎదుగుతున్నారు అన్నది కూడా. ఇప్పటికి కూడా నేనేమంటున్నానంటే ఈ అమ్మాయిని కూడా మీరు కరెక్ట్గా పెంచలేకపోయారు. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, ఆ అమ్మాయి చదువు కూడా అంతంత మాత్రం చదివే. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు 9th స్టాండర్డ్తో ఆపేసింది. ఆ అమ్మాయికి కూడా భవిష్యత్తు ఏమేం లేదు. ఎందుకు ఆ అమ్మాయి హిస్టరీ జాగ్రఫీ సైన్స్ చెప్పమంటే చెప్పదు, మీ ఇద్దరికి భాగవతం చెప్పమంటే తరతరాలుగా చెప్తా ఉంటాం. అంటే ఏంటంటే పిల్లల యొక్క మైండ్లో మనకు తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా నింపేస్తున్నాం. ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా అమ్మ, ఇతను చేసినటువంటి పనిని నేను సమర్థించట్లేదు. చెప్పా పెట్టకుండా ఎవరికి తెలియకుండానే 2వ పెళ్లి చేసుకుని 2 ఆడపిల్లలను వదిలేసి పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి దాన్ని నేను ఖండిస్తున్నాను. కానీ ఈ పరిస్థితి రావటానికి చాలా వరకు నీ సైకాలజీయే కారణం. నీ సైకాలజీలో తప్పు ఉంది. నీ ప్రవర్తన తీరుతో, నువ్వు మాట్లాడేటటువంటి విధానంతో, నువ్వు వ్యవహరించే శైలిలో తప్పు ఉంది. సంసారాన్ని నడిపించి నిలబెట్టుకునేటటువంటి కెపాసిటీ నీకు లేదు.
నువ్వేంటంటే కూడా ఎప్పుడైతే కనుక నీలో నిలకడదనం ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పిల్లలకి తల్లి మీద ప్రేమ ఉండదు. మా అమ్మ ఈ సంసారమే నిలబెట్టలేకపోతుంది, నిమిషానికి ఒకసారి గంటకు ఒకసారి ఇంటికి అక్కడికి పారిపోతుంది, ఏ సెకండ్ ఇక్కడ ఉంటుందో తెలియదు, నన్ను తీసుకెళ్ళి మా నాన్నమ్మ దగ్గర వదిలేస్తుంది. ఇటువంటి అమ్మాయికి ప్రేమ అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది నా ప్రశ్న. కుమారస్వామి గారు చెప్తాను మేడం. అంటే కుమారస్వామి గారి విషయానికి వస్తే ఇతనికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, ఈ అమ్మాయిని చేసుకుంటే కనుక నాకు కరెక్ట్ కాదు అనేటటువంటి సైకాలజీలో మీరు ఇప్పుడు కాదు 25 years బ్యాకే ఉన్నారు. బహుశా అంత ఆ ఏజ్లో మీకు అన్నది అంత గుర్తుండకపోవచ్చు. కానీ చదువుకున్నటువంటి వ్యక్తిగా మీరు చేయవలసింది ఏంటంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీని మీరు అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఏంటంటే సూపర్ఫిషియల్గా అంటే పైన కనిపించేటటువంటి కంటెంట్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఏ రారా బంగారం, దా కూర్చో, నీకేం కావాలి, నీ అవసరం ఏంటి, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, బేసిక్స్. చాలామంది ఆడవాళ్ళ యొక్క సైకాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రేమతో కూడినటువంటి కొన్ని మాటలు ఇస్తే కనుక 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల పాటు నోటి మీద వేలేసుకుని సంసారం చేస్తారు. మీరు నోరు మూసుకొని ఉండే సార్, అదే తప్పైపోయిందిగా. అదే తప్పైంది. మీరు నోరు మూసుకోవటం ఏంటి? నోరు మూసుకోవటం కాదు, ప్రేమను ఇవ్వాలి. ప్రేమను ఎలా ఇస్తారండి? సైకిల్తో ఇస్తారు, ఇలాగా కాదు కదా, మాటలతో కదా ప్రేమ ఇచ్చేది. అటువంటి ప్రేమ ఆ అమ్మాయికి లభించలేదు. దానికి తోడు ఏంటంటే చేసుకోండి అని వెంటబడినటువంటి మీ అమ్మే ఆ అమ్మాయిని ఏంటంటే ఒక బయట అమ్మాయిలాగా చూడటం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అమ్మాయి. ఈరోజు కోడలుగా అమ్మాయి అక్కడ కూర్చుంది, కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఒక కోడలికి ఇచ్చినటువంటి గౌరవం ఇవ్వలేదు, ఒక కూతురులాగా చూసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే పెళ్ళి అయ్యేంత వరకు వచ్చిందో నా కోడలు కావాలి, నువ్వే నా కోడలు కావాలన్నారు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి పరాయి అమ్మాయి అయిపోయింది. అతను ఏమంటున్నాడు, ఆ అమ్మాయి మాటల తూట్లతో నన్ను చంపేసిందండి అని అంటున్నాడు, కాబట్టి నేను ఆవిడ్ని చేసుకున్నాను అని అంటున్నాడు. ఎవరికి తెలిసి చేసుకున్నా, ఎవరికి తెలియక చేసుకున్నా తప్పే. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా, ఎందుకంటే నేనేమంటానంటేనమ్మా, బహుశా సౌజన్య అదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి ఏంటంటే ఒక మంచి భర్త వచ్చాడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అర్థం చేసుకునేటటువంటి మనిషి వచ్చాడు. ఈ అమ్మాయి కూడా అదే అదృష్టాన్ని చూస్తుందని గ్యారంటీ ఏంటి? మీరిద్దరు ఇలా కొట్లాడుకుంటే బహుశా వీళ్ళు కొట్లాట చూసి ఆ అమ్మాయిని ఇంకో విధంగా ఆలోచిద్దాం అనేటటువంటి ఉద్దేశపూర్వంతో వేరే వ్యక్తి, ఒక మగాడు వచ్చి మీ ఇంట్లోకి దాపరిస్తే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నా కూడా ఈ అమ్మాయి పెళ్ళి కూడా అయిపోతుంది అనేటటువంటి కంక్లూజన్కి దయచేసి రావద్దు. వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఏదైతే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఈ వ్యత్యాసం అన్నది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుందో, దీన్ని తొందరగానే మనం తేల్చేయాలి. లేదంటే 3 పూలు 6 కాయల్లా కాదు, 3 కేసులు 4 జైలు శిక్షల్లాగా అయిపోతుంది వీళ్ళ జీవితం. సో ఇది తొందరగా తేల్చేసి మనం ఏంటంటే ఆ అమ్మాయి భవిష్యత్తు, మెయిన్గా ఆడపిల్లని చూస్తే నాకు భయం వేస్తుంది, ఆ అమ్మాయిని భవిష్యత్తు నిలబెట్టాలి. అదేంటి అన్నది లాయర్ మేడం చెప్తారు. మేడం ఇక్కడ రాధ తన జీవితం నీ చేతిలో ఉందని అనుకుంటున్నావమ్మా, అది ఎప్పుడో నీ చేతిలో నుంచి జారిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ సపరేట్గా ఉండడం, ఒకటేమో 4 సంవత్సరాలు అంటున్నారు, ఒకటి 7 సంవత్సరాలు అంటున్నారు. అన్ని సంవత్సరాలు ఆవిడ దూరంగా ఉన్నా ఆవిడ వేసిన ఒక్క పేపర్ అంటే ఒక కేసు మూలన వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే అది రైట్, భార్య అయి ఉండి కూడా తన ఏవైతే విధులు ఉంటాయో అలాంటివి నిర్వర్తించకుండా తను సపరేట్గా ఉంది కనుక, భర్త నీ దగ్గర లేడు, కూతురు నీ దగ్గర లేదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు నీ భర్త నుంచి దూరంగా ఉంటున్నావంటే నీకు నీ వివాహ జీవితం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉండేదని తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, కేసెస్ మాత్రం ఆల్రెడీ రాధా గారు మీ మీద కేసు వేశారు. సెక్షన్ 498 అండ్ 494 కూడా వేసేసారండి. తర్వాత అదేంటి ఎంసీ కేసు, మెయింటెనెన్స్ కేసు అనేది ఒకటి వేశారు. రాధా, మీరు ఒక మాట చెప్పండి అమ్మా, ఇన్ని సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా అంటే మేము కేసెస్ ఎందుకు వేశారు, ఏ కారణంతో వేశారు అనే దాని మీద డిస్కస్ చేస్తే నువ్వు నీ భర్త మీద కోపంతో వేరే పెళ్లి చేసుకున్నారని చెప్పేసి నువ్వు 498 వేసావు, 494 వేసావు, అవునా కదా? కరెక్ట్ కదమ్మా?
కాకపోతే ఎప్పుడైనా కూడా లా తెలియని వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అయిపోతుందంటే, ఎదుటి వారు ఎప్పుడైతే లా ఉపయోగించి తప్పు పని చేస్తారో, ఉపయోగించకుండా తప్పు పని చేస్తారో, వీళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న సెక్షన్స్ ఏవైనా కూడా ఉపయోగించినప్పుడు దానికి ఒక మంచి ఫలితం లాంటిది రాలేదు. ఆయన రేపొద్దున అల్లుడు వచ్చిన తర్వాత మీరు రెండో పెళ్లి చేసుకున్నారని కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో మీరు ఇప్పుడు ఉండిపోయారండి. అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, రేపొద్దున అది ప్రూవ్ అవుతుంది మేడం. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 494 అనేది ప్రూవ్ అయిపోతుంది. 498 అనేది డెఫినెట్గా కూడా అమ్మాయి ఎవిడెన్స్ని బట్టి ప్రూవ్ అవుతుంది. మరి మెయింటెనెన్స్ కేసు అంటే మీకు తెలియనిది అయితే కాదు. చదువుకున్న వాళ్ళు భార్య ఎక్కడున్నా కూడా అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకోటి ఏంటి మేడం, ఇక్కడ శారద అనే ఆవిడ గురించి చెప్పాలంటే, ఆవిడమ్మ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు లీగల్గా డైవర్స్ తీసుకోనంత కాలం నువ్వు ఆయన భార్యవే. లీగల్గా మాత్రం ఒకటి మాత్రం చెప్పచ్చు. కానీ ఆ శారద అనే ఆవిడ అక్కడ పెళ్లి చేసుకుందని నువ్వు ప్రూవ్ చేసావు కనుకమ్మ, ఆవిడకి ఎటువంటి రైట్స్ లేవు. అమ్మ ఒకటి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు, దీని మూలాన ఒరిగింది ఏంటి అనేది కూడా మీరు ఆలోచించండి. రేపు పొద్దున ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీ అల్లుడి మీద దీని ప్రభావం పడే అవకాశాలు చాలా ఉంటాయి. మీ ఆయన అంటే వాళ్ళని క్షమించి వదిలేయమనడం కాదు, కానీ మీరు కన్న పిల్లల జీవితాన్ని మీ ఇద్దరు కక్షల మూలాన ఈ సెక్షన్స్ రేపొద్దున ఉండగా, ఇప్పుడు రేపొద్దున ట్రయల్ అప్పుడు చాలా డేంజరస్గా ఉంటుందండి. ఎందుకంటే 498 ట్రయల్ అన్నప్పుడు నీకు మీ ఆయనని ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాలి అన్న ఒక కోపంతో డెఫినెట్గా కూడా ఆయన మీద అగేనెస్ట్గా నువ్వు చెప్పాల్సిన పరిస్థితిలో నువ్వు ఉంటావు. అది చెప్పినప్పుడు ఆ అమ్మాయి రేపొద్దున అమ్మాయి ఎవిడెన్స్ రేపొద్దున ఏ కేసులోనైనా తీసుకున్నా కూడా నాన్న నాకు కావాలి అని అన్నప్పుడు ఆ అమ్మాయి మీకు అగేనెస్ట్గా చెప్పినప్పుడు ఆ అమ్మాయి మీకు దూరం అయిపోతుంది. చెప్పలేనప్పుడు ఆ కేసు ఓడిపోతుంది. అంటే పిల్లలని ఆఖరికి లా పరంగా కూడా మీరిద్దరు ఎలా నలిపేస్తున్నారంటే, ఎవరి స్వార్థాలకు వాళ్ళ జీవితాలు అయిపోయాయి ఇక్కడ మాత్రం. ఇంకోటి మెయింటెనెన్స్ కేసు కూడా నువ్వు వెళ్ళిపోయావు ఆల్రెడీ. మెయింటెనెన్స్ కేసుకు వెళ్ళిపోయావు అని అంటే నువ్వు ఒక డిసైడ్ అయిపోయావు ఏంటంటే, నేను ఇంకా ఆ భర్తతోటి నేను కలిసి ఉండలేను, ఇంకా నాకు ఆయన దగ్గర నుంచి డబ్బులు వస్తే సరిపోతుందని ఒక డెసిషన్లో కూడా నువ్వు ఉన్నావు. అమ్మ 2 years తర్వాత ఎక్కువ రోజులు ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ దూరంగా ఉంటే అవి డెజర్షన్ కిందకే వస్తాయి. సో డైవర్స్ ఆయన తీసుకోవడానికి రేపొద్దున అది ఒక మంచి పాయింట్ లాగా ఉంటుంది. ఆయనకి ఏమాత్రం ప్రూవ్ అయినా కూడా నువ్వు వేసిన 5 మందిలో 5 మంది కూడా రేపొద్దున జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా 498 వేసిన తర్వాత మీరు ఇప్పుడు నా భర్తతోటి వెళ్ళి నేను కలిసి ఉంటాను అని అన్నప్పుడు మరి అది విత్డ్రా చేసుకొని ఎస్ నాకు ఆయన మీద నమ్మకం ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఉండగలుగుతాను అన్నప్పుడు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆ ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప లేదు నేను ఆ కేసు అలా ఉంటుంది, నేను అక్కడ కలిసి ఉంటాను, ఆవిడ వెళ్ళిపో అని చెప్పానంటే మాత్రం అది మళ్ళీ చిన్నపిల్లలు వాదించుకున్న మాటలే అవుతాయి. మళ్ళీ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్తారు, మీరు కోర్టుకు వెళ్తారు. ఏంటి చెప్పు ఇప్పుడు రాధా, నీకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది. ఆవిడ బాగా చెప్తుంది, నీకేం కావాలో అడుగు. నీకేం కావాలి అమ్మకి చెప్పు. అయ్యో అమ్మా, ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా, కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపని మిరేతడి, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. కాదమ్మా, నువ్వు క్లియర్గా చెప్పమ్మా, అమ్మగారికి చెప్పు, మేడం వింటున్నారు కదా, నీకేం కావాలి, నీ భర్త కావాలా లేదంటే అతనితో ఇంక తెగదెంపులు చేసుకుని నువ్వు ఏదో నీకు కావాల్సింది అడుగుతున్నావు? నాదేందో నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళతో నేను మరి అలా క్లియర్గా చెప్పు. నా వల్ల కాదు. ఒక 1 time సెటిల్మెంట్ కావాలంటుంది తను. 1 time సెటిల్మెంట్ అంటే చెప్పండి ఎంత ఏమైనా ఇవ్వగలుగుతారా ఆమెకి? లేకపోతే ఇక్కడ ఏదైనా ఇచ్చిన తర్వాత అమ్మాయి మెయింటెనెన్స్ కేసు లాంటిది కూడా విత్డ్రా చేసుకుంటుంది. మీరు చెప్పినట్టు నడుస్తాం మేడం, ఈ కేసులు లేకుండా
ఆ, కేసులు లేకుండా ఆ, ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వమంటారు కదా, ఆ. అట్లా నడుస్తుంది మేడం. మరి మెయింటెనెన్స్ మరి పాప అమ్మాయి పెళ్ళి నేను ఎట్లాగో చేస్తాను. ఆ, నెలకింతో అంత మెయింటెనెన్స్ లాంటిది కూడా మీరు మాట్లాడుకుని ఆ అమ్మాయి పెళ్లి చేసిన మెయింటెనెన్స్ అంటే ఇక మీరే చెప్పండి మేడం. ప్రైవేట్ మీరు స్కూల్ తర్వాత టీచర్ చెప్తున్నారు అంటే ఆ అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా అమ్మ ఒక 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో తెలియదు, అప్పటిదాకా ఆ కేసులు అట్లానే ఉండని మీరు వెళ్తూ వస్తూ ఉండండి. ఎందుకంటే ఆ అమ్మాయిని విత్డ్రా చేసేసుకున్న తర్వాత నిన్ను వచ్చి చూడాలి పోవాలి. ఏమ్మా మీరు అప్పుడప్పుడు వెళ్ళండి, అమ్మాయిని చూడండి. ఓకే మేడం. ఇప్పుడు ఆమెకు 6 లక్షలు ఇచ్చిండు, ఈమెకు 6 లక్షలు ఇవ్వాలి. లేకపోతే అదే 6 ఎకరం పొలం అమ్మి ఈమె పైసలు ఈమెకి ఇవ్వాలి అంతే. ఏంటండి 6 లక్షలు మేడం ఇచ్చేయండి. నేనైతే 6 లక్షలు ఇవ్వలేదు మేడం. మరి ఎందుకు నా అమ్మాయి భర్త ఇక్కడనే కావాలి ఉంది. భర్త కావాలని అడిగావు? మేడం డబ్బులు గురించి కాదు కానీ ఆమెకి ఏమైతే వస్తుందో, ఈయన పాలకి ఏదైనా పొలం చేలుకు ఏదైనా వచ్చే కొద్దు వాడి పొలం ఇలా ఉందా అది- కుమార్కి? మేడం అది ఈమె పేరు మీ చేసేసి కుమార్ ఆ ఇల్లు ఈమెకి పొలం ఇస్తే ఉందండి? మా నాన్నగారు సంపాదించింది 30 గుంటలు వచ్చింది మేడం. ఆ, అబద్ధం ఏం లేదు. 30 గుంటలలో ఆల్రెడీ 10 గుంటలు పెద్ద అమ్మాయికి రాసి చేసి పెళ్లి చేసుకున్నాం. 1 అయిపోయింది. లక్ష రూపాయలు ఇచ్చి 10 మళ్ళీ ఈమెకు కూడా ఇస్తారా? రాస్తా అని చెప్పిన. సరే 10 కుంటలు అమ్మాయి పేరు మీద రాసి పెళ్లి చేస్తా అంటున్నారు కదమ్మా. వాళ్ళకు కాకనే మేడము ఇప్పుడు చెరి ఎకురము, అన్నకు ఎకురం, తమ్మునికి ఎకురం అమ్మా వాళ్ళ వాళ్ళకు 6 ఎకరం ఉన్నది. వాళ్ళకు వాళ్ళ అత్త మామ పంచి ఇచ్చిన అమ్మ, ఒకటి, పొలంగా. ఆయన చెప్పింది 30 కుంటలు అమ్మ. 30 కుంటలలో 10 కుంటలు మీ పెద్ద కూతురికి ఇచ్చారు, ఈ అమ్మాయికి 10 ఇస్తాన్నారు. ఆయన 10 పెట్టుకుంటారు. లేదు మేడం, వాళ్ళు అన్ని చెప్పేది అన్ని అబద్ధాలు. ఆ కాగితాలు మేడం చూపెట్టి కాకపోతే సర్వే నెంబర్ 188 కొట్టండి. మాట్లాడు. మాకు ఇక పేపర్ ముందు పెట్టమని మీరు చేయండి. మేము నోట్ల మేము అబద్ధం అనవలసిన పని లేదు. మా మీద ఉన్న భూమి లెక్క తెలిస్తే సరిపోతుంది. చెప్తున్నా కదా. ఉన్న భూమి లెక్క తెలియాలి. కాదు పెద్ద కూతురికి చేసినట్టు నీకు చేస్తారు కదా. లేదంటే అమ్మాయికి 10 ఇస్తానంటే ఈ అమ్మాయికి 10 ఇస్తానంటున్నారు. మళ్ళీ పెళ్లి చేస్తాను కాదు మేడం, అది ఎంత భూమి ఉన్నది అనేది తెలుస్తలేదు కదా మేడం. మళ్ళీ ఎంత భూమి అంటే చెప్పిదే చెప్తున్నా కదా. 30 గుంటల భూమి, 30 గుంటల భూమి. అదే 2 ఎకరాలు ఉంది వాళ్ళ భూమి వాళ్ళకు ఉంది. అంత మంది అన్న తాగి సత్తం కానీ ఈ లొల్లితోటి వాళ్ళతోటి గెలవలేదు. ముప్పైలో పెద్ద కూతురికి 10 ఇచ్చారు, ఈ పాపకి 10 ఉంది, తన వండడానికి 10 తీసుకున్నాడు. ఇంకేం కావాలి? నేను ఎక్కడ బదట్లాడుకోనా బదట్లాడుకోనా? ఆ 10లో 5 ఇస్తాడమ్మా. 10లో నీకు 5 ఇచ్చాయా? 5 కుంటలు ఆమెకి ఇచ్చా. ఇవ్వాలి. నీకు ఆ పెళ్ళం కావాలంటే ఇక్కడ 5 ఇవ్వాలి. లేకపోతే నీకు ఆవిడ కావాలంటే నీకు ఆవిడకి 5 ఇవ్వాలి. సరే మేడం అట్నే ఇస్తాం. ఏ కేసులు లేకుండా తీసేయండి. ఇల్లు కావాలి, వానాకాలం మెయింటెనెన్స్ మేడం. కావాలి మేడం. ఇల్లు లేకపోతే ఎలా ఉంటాం? 188 సర్వే నెంబర్ కొడితే నా 30 గుంటలు వస్తుంది. 30 గుంటలు ఆల్రెడీ ఇచ్చేస్తాను ఒప్పుకున్నా. 25 కుంటలు వాళ్ళకే పోయింది, నీకు 5 కుంటలే ఉన్నాయి. నాకు 5 గుంటలే ఉంది. తర్వాత ఆ ఇల్లు కదా, ఇల్లులో రెంట్ చేసే అంతే. 2 గదులు వచ్చినాయి మేడం. 2 గదుల్లో ఈమెనో గదిలో ఉండడం అంతే మేడం. 10 కుంటలేమో ఇదేంటి పాప పేరు మీద, రాధకి 5 కుంటలేమో మీకు. తర్వాత అమ్మ నువ్వు మెయింటెనెన్స్ కేసు మాత్రం అదేమి ఇప్పుడు నడిపించాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు అదేంటి 498 కేసు, 494 కేసు మాత్రం ఒకసారి వెళ్ళి చెప్పి మేము కాంప్రమైజ్ అవుతున్నాం, కొన్ని పెద్ద డేట్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఇమీడియట్గా ఆయనను బాధ పెట్టకుండా ఆ కేసు కూడా నువ్వు విత్డ్రా చేసుకోండి. అంటే విత్డ్రా చేసుకుంటున్నావు అని చెప్పి అందులో రాస్తాం మేము. ఇప్పుడు మంత్లీ ఆయన ఇస్తాడు కదా మెయింటెనెన్స్ అనేది. అదే ఎంత అనేది మీరు ఒక 2000 ఇవ్వండి. మినిమమే 3000 అయ్యా మేడం. చివరికి నాకేముంటది మేడం, అమ్మాయి పెళ్లి చేసిన కాబట్టి అప్పులో ఉన్నా కాబట్టి నేను అడుగుతున్నా మేడం. నువ్వు ఏం చేయగలుగుతావు? కాదయ్యా నువ్వు ఒక 2000 చాలా రీజనబుల్ అయ్యా. 2000 చాలా రీజనబుల్. మేడం